మాతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఎలా చూడాలి? మెయిన్గా ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది బీజేపీకి అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బీజేపీ 8 అంటే ఎంపీ సీట్లు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనిపై 6కు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది. ఒకవేళ 6కు ఒప్పుకుంటే ఏంటి మరి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బీజేపీకి ప్రస్తుతం ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఒక అథారిటేటివ్ పొజిషన్ లో ఉంది, బార్గెన్ చేసేటువంటి పొజిషన్ లో ఉంది, డిమాండ్ చేసేటువంటి పొజిషన్ లో ఉంది. ఎందుకంటే పూర్తిగా బీజేపీ చేతుల్లో ఒక విధంగా చంద్రబాబు నాయుడు తమ మొత్తం పార్టీని, అదేవిధంగా తమకు సంబంధించినటువంటి మొత్తం గౌరవాన్ని పెట్టినటువంటి సిచ్యువేషన్. వేరే దారి లేదు. చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. ముఖ్యంగా గతంలో ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికినటువంటి సిచ్యువేషన్. ఆయన దాదాపు జైలుకు వెళ్ళొచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రైమా ఫెసి ఉంది, ఆయన నేరం చేసినటువంటి చాలా స్పష్టమైన ఉంది. ఈ కేసులో ఇప్పటికే జిఎస్టీ ఎంక్వైరీ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. దీంతో పాటు ఎట్ ద సేమ్ టైం జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, ఈ మూడింటితో పాటు సిబిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలని ఒక లెటర్ కూడా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. ఈ కేసును పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పిఏ పెండ్యాల శ్రీనివాసు పూర్తిగా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన పిఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బు తీసుకున్నట్టు ఆయన మీద ఆధారాలు ఉన్నాయి, ఆయన పరారిలో ఉన్నారు. సో సెంట్రల్ ఏజెన్సీస్ అన్ని కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వెంట ఉన్నాయి. ఆయనను అరెస్ట్ చేస్తే కనీసం 10 నుంచి 15 ఏళ్ల పాటు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కేసెస్ ప్రూవ్ అయితే. సో డెఫినెట్ గా ఆయన బీజేపీ ఏం చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే ఈ రోజు ఆయన ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల గేటు ముందట నిలబడి వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు మా మేనేజింగ్ ఎడిటర్ యాదగిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన పొలిటికల్ లైఫ్ ని చాలా కాలంగా మీరు చూస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి దేహి అంటూ ఏదైతే పొత్తు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు దీన్ని? 1999లో తాను ముఖ్యమంత్రిగా అంటే అలిపిరి సంఘటన తర్వాత ఎన్నికలకు వెళ్లి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకొని 2004లో మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ కారణంగానే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం కూడా ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ కారణంగా చంద్రబాబు వల్ల బీజేపీ నష్టపోయింది. అప్పుడు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత మైనారిటీలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. నా జీవితంలో మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోనని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, మసీదులు కూలగొట్టే పార్టీ బీజేపీ అంటూ ఆ పార్టీని తీవ్రంగా దూషించాడు. అంతకుముందు నరేంద్ర మోదీని గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. ఇవన్నీ ఉండి 2014లో మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదాకు రాజీపడి ప్యాకేజీ కుదుర్చుకొని ప్రత్యేక హోదా ప్యాకేజీ కాదని చెప్పి మళ్ళీ ప్యాకేజీ కుదుర్చుకున్న తర్వాత తన వ్యక్తిగత ప్రయోజనాలను బీజేపీ కాపాడలేకపోతుందని, తను ఏదైతే రాజకీయంగా కోరుకుంటుండో వాటిని బీజేపీ పట్టించుకోవడం లేదని చెప్పి ప్రత్యేక హోదా సాకుతో బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు లాంటివి చేసి బీజేపీని, ప్రధానమంత్రిని, ఆయన ఆ పార్టీని అడ్డగోలుగా దూషించి మైనారిటీలకు తాను మాత్రమే అండగా ఉంటానని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేసి అనేక విమర్శలు చేసి మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి తన ప్రభుత్వంలో మైనారిటీని డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమిస్తానని కూడా హామీ ఇచ్చాడు. కానీ ఆ 5 ఏళ్ల కాలంలో మైనారిటీ ఎవరైనా ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి లేరు. ఇప్పుడు మళ్ళీ బీజేపీతో జతగట్టి మైనారిటీలకు వెన్నుపోటు ఆయన జీవితం మొత్తం రాజకీయాల్లో వెన్నుపోట్లే. మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన తన సొంత మామ రామారావును వెన్నుపోటు వచ్చి పదవి తీసుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వరకు ఇవన్నీ. ఇది కాకుండా బీజేపీతో పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నాడు. బీజేపీ మీరు గడిచిన కొద్ది కాలంగా చూస్తే, ఏడాదిన్నర కాలంగా చూస్తే ఇస్మాయిల్ అన్నట్టు పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో దాడులు, ఐటీ నోటీసులు, తర్వాత మరొక కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని దుబాయ్ లో కొంత నగదు విదేశీ మార్గ ద్రవ్యం తీసుకున్నట్టు ఐటీ నుంచి నోటీసులు అందుకున్న చంద్రబాబు నాయుడు
దానికి ఎప్పటికప్పుడు సమాధానం దాటవేస్తూ నోటీసులకు ఇప్పుడు బీజేపీతో గదగడుతున్నాడు. మూడో విషయం అడ్డగోలుగా దొరికిపోయిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, అలాగే అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అలాగే ఫైబర్ కేసు, ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటపడడం కోసం ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఇప్పుడే. యాదగిరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఎవరైనా ఒక రాజకీయ పార్టీ లేదంటే ఒక కొన్ని కూటమి ఏర్పడడం కానీ లేకుంటే పొత్తు పెట్టుకుంటే ఎన్నికల వ్యూహం ఉంటుంది, ఎలక్షన్ లో గెలిచేటువంటి వ్యూహం ఉంటుంది. కానీ ఇది ఎలక్షన్ వ్యూహం కంటే ఎన్నికల్లో గెలవడం కంటే ఓడిపోయిన తర్వాత ఎలా తనను తాను రక్షించుకోవాలనేటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? 1999 నుంచి తను అలాగే చేస్తున్నాడు. తను ఓడిపోతానని గ్రహిస్తే 1999లో తను ఓడిపోతానని తెలిసి అప్పట్లో కార్గిల్ వార్ దేశంలో కొంత పాకిస్తాన్ కు భారత్ కు మధ్య జరిగిన కార్గిల్ వార్ ను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో సెంటిమెంట్ రాగుంటుంది. ఆ కార్గిల్ వార్ లో చనిపోయిన సైనికుల కుటుంబాలను దేశవ్యాప్తంగా గ్రామాలకు పంపడం, అక్కడ హడావుడి చేయడం, దేశభక్తిని పెంపొందించిన సెంటిమెంట్ రగిలింది. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచాడు. తనకెప్పుడు తన ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో 33 లోక్సభ స్థానాలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా వేయలేకపోయాడు. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి, ఉప ప్రధాని అల్కే అద్వానీతోని సన్నిహిత సంబంధాలు కలిగిన చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు చేయలేకపోయాడు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒకటంటే ఒక మంచి స్కీమ్ అమలు చేయలేకపోయాడు. పైపెచ్చు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉండవని తన మనసులో మాట చెప్పాడు. ప్రైవేట్ లో ఉద్యోగాలు చూసుకోవాలని తనొక ఏమంటారు దాన్ని, ఇండైరెక్ట్ గా నిరుద్యోగులకు సలహా ఇచ్చాడు. అట్లాంటి ముఖ్యమంత్రి, అట్లాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2004లో పొత్తు అంటే రాజశేఖర్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆయన ప్రజల్లో కలిసిపోవడం, ప్రజలు ఆయనను ఆదరించడం వల్ల 2004 ఎన్నికల్లో 46 సీట్లకు పరిమితమై ఓడిపోయిన తర్వాత అదే బీజేపీకి వెన్నుపోటు వచ్చాడు. గెలిచినప్పుడేమో గొప్ప, గెలిచినప్పుడు తన గొప్ప, ఓడిపోయినప్పుడు బీజేపీ మీద నెపం వేసి బీజేపీని తిడుతూ మసీదులు కూల్చే పార్టీని దూషించాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు తన ప్రయోజనాల కోసం, తన పార్టీ ప్రయోజనాల కోసం, తన పార్టీ ప్రయోజనాల కంటే తన సుప్రయోజనాల కోసం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రతి రాష్ట్రంలో ఒక రిప్రజెంటేషన్ ఉండాలన్న ఒక ఏకైక కోరిక వాళ్ళకు. ఈ దేశంలో 400 సీట్లు పక్కన పెడితే 350, 330, 370 అన్నది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 1-2 లోక్సభ స్థానాలు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండాలనే ఒకే ఒక్క ఆశయంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చిన ఆఫర్ తో మాత్రమే. ఈయన గడిచిన 6-7 నెలలుగా ఈయనకు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం వెంపర్లాడుతున్న తీరు మనం గమనిస్తున్నాం. ఈయన ఇదంతా చూస్తే విషయం తన వ్యక్తిగత ప్రయోజనాలు. ఇప్పుడైతే వచ్చే ఎన్నికల్లో తన ఆంధ్రప్రదేశ్ లో ఎటు విజయం సాధించడం తెలుసు. ప్రధానమంత్రి మోదీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచి 350 సీట్లు సాధించి ప్రధానమంత్రి అవుతారు అనుకుంటున్న బాబుకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు వస్తున్నాయి. నిన్ననే టైమ్స్ లో ఈటీజీ సర్వే చూసాం మనం. 21-22 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఆ సర్వే అంచనా వేసింది. అట్లాగే జనసేన తెలుగుదేశానికి 3-4, అంటే 2019కి 2024 పెద్ద తేడా లేదు. ఇది గమనించి ఎట్లాగో అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఎన్డీఏలో ఉండడం ద్వారా కేసుల నుంచి బయటపడవచ్చు అనే ఒక ఆశతో వెళ్తున్నాడు తప్ప ఆ కేసుల నుంచి కూడా ఆయన బయట పడలేడు. స్కిల్ డెవలప్మెంట్ లాంటి కేసులో ఖచ్చితంగా ఆయన శిక్ష పడి తీరుతుంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా తెలుసు. కాకపోతే ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. ఆ నాయకులు ఎక్కడో ఒక చోట పోటీ చేసి చట్టసభల్లోకి వెళ్లాలన్న ఒక ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీతో ఉంటున్నారు. ఇవాళ బీజేపీ జనసేనతో పొత్తు వల్ల ఆ పార్టీ కేడర్ లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇస్మాయిల్, రైట్, థ్యాంక్ యూ యాదగిరెడ్డి గారు, మీ అనాలిసిస్ ఇచ్చినందుకు. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు లేకుంటే గతంలో ఉన్నటువంటి నాయకులు కోరుకున్నటువంటి పొత్తు కాదు ఇది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థము, తన సర్వైవల్ కోసం చేస్తున్నటువంటి పొత్తు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేదంటే మొన్నటి వరకు తిట్టినటువంటి బీజేపీతో ఈరోజు పొత్తు కోరుకోవడం వెనుక ఉన్నటువంటి ఒకే ఒక ఆంతర్యం, తన మీద ఉన్నటువంటి కేసుల్లో తాను అరెస్ట్ అవుతాను కాబట్టి ఆ అరెస్టుల నుంచి తనకు రక్షణ కావాలి, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండ తనకుంటే తన అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ట్రై చేస్తుందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండో విషయం మనం ఒకటి చూడాల్సి ఉంటుంది, ఎక్కడ కూడా బీజేపీ వైపు నుంచి ఒక ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ కు రావడం, చంద్రబాబు నాయుడు కలవడం ఎక్కడా లేదు. పదే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ
నాయకుల్ని కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అపాయింట్మెంట్ తెచ్చుకొని ఆ తర్వాత పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గత 48 గంటలుగా గత నెల రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం అన్ని చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతగా పొత్తు కోసం ఆరాట పడుతున్నాడు అనేటువంటి దాని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదే నా వెనకాల జరుగుతున్నటువంటి ఒక సిద్ధం సభ. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమాన్ని తీసుకొచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెనకాల ఉన్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. ఆయన ఒక సునామీ లాగా మొత్తం రాష్ట్రాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. ప్రజల హృదయాల్లో ఉన్నాడు. ఇక ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జనం ఓటేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా విశ్వసనీయత అనేటువంటి ఒక క్రైసిస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఫేస్ ని ఎవరు జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నా కానీ అది కూడా అలాంటి సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ కూడా క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో మోడీ ఫేస్ ఏమన్నా వర్కౌట్ అవుతుంది మనకు అనేటువంటి ఒక కోరికతోని డెఫినెట్ గా బీజేపీలో ఫోల్డ్లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఓటేస్తారనేటువంటిది గత చాలా సందర్భాల్లో మనకు తెలిసి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు కుదుర్చుకుంటున్నాడు అనేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పొత్తుకు సంబంధించి ఇంకా చిక్కుముళ్లున్నాయి. ఆ చిక్కుముళ్లు ఓపెన్ అవబోతున్నాయి. ఏ విధంగా జనసేన నాయకులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తమ నాయకుల గొంతుకొస్తుంది అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో అన్ఫోల్డ్ కాబోతోంది. జనసేనకు ఇచ్చినటువంటి 24 అసెంబ్లీ స్థానాల్లో కూడా కొన్ని బీజేపీకి ఇవ్వాల్సి ఉంది. ఎంపీ స్థానాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్ గా దీన్ని జనసేన ఈ విధంగా చూస్తుంది. ఇది పొత్తు కాదు, పొత్తుల మాటను ఉన్నటువంటి కత్తుల పోరాటం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక మీద కనబడబోతోంది. కార్తిక్. రైట్ ఇస్మాయిల్.